హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో సన్నీ లాగ్స్. ముందుగా ఈ నెలలో మీరు గ్యాస్ తీసుకున్నారో లేదో కామెంట్ చేయండి. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. మా ఊర్లో చాలా మందికి గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదు, అందులో మా ఫ్రెండ్ గాడికి కూడా అవ్వలేదు. అందుకని గ్యాస్ బుకింగ్ అయితే వచ్చాము. మీరు రాకముందు చాలా మంది వచ్చేస్తున్నారు. చూడండి మా ఫ్రెండ్ గాడు ఆ గ్యాస్ ఎలా ఎత్తుకుని వస్తున్నాడు. ఒకసారి ఈ వీడియోలో అన్నం చూడండి, అది సిలిండర్ అనుకుంటున్నాడా లేదా టైర్ అనుకుంటున్నాడు. ఆ విధంగా దులించుకోబోకూడదు సిలిండర్ ని, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా అయితే ఎత్తుకొని పోవాలి గ్యాస్ ని. ఈ గ్యాస్ కొరత రావడానికి గల కారణం వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటుంది. అదే అండి, ఇరాన్ కి అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్లే మనకి కొరత రావడానికి గల కారణం. మన భారతదేశం ఎల్పీజీ అవసరాల కోసం సుమారు 60 నుండి 80% వరకు సౌదీ అరేబియా, ఖత్తర్ దేశాల నుండి దిగుమతి అయితే చేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధం కారణం వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందువల్లే అనుకుంటున్నా నేను. ఇప్పుడు గ్యాస్ తీసుకున్నాక 25 రోజుల తర్వాత అయితే మరో గ్యాస్ తీసుకోవడానికి వీలవుతుంది. మా ఫ్రెండ్ గారు సుమారు అరగంట లైన్ లో నిలబడి ఉంటాడు, అయినా కూడా మా ఫ్రెండ్ గారికి గ్యాస్ బుకింగ్ అవ్వలేదు. అందుకని ఏం చేయలేక తిరుక్కొని అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై టాటా, సీ యూ.